ఇప్పటికి రేట్ ఎంత ఉంది 1500 2000 రూపీస్. 2000 వరకు కూడా. నేను ముంబైలో 4 డేస్ 3000. 3000 నేను 4 డేస్ తర్వాత పోయినా నా ఫస్ట్ డే పోతే 3000 ఉంది టికెట్. ఎవడు పెడతాడు 3000 టికెట్? ఎవడు పెట్టాడు కదా. సో అందువల్ల సరే బాహుబలి విషయంలో 250 200 అంతే వరకు ఉండే. ఉంటాయి. ఇన్ని కోట్ల మార్క్ అవును. దాటింది. సో ఇప్పుడు 1000 2000 వరకు 3000 వరకు ఉన్న టికెట్లు ఇప్పుడు ఇంత మార్క్ దాటింది. సో ఇప్పుడు ఇక్కడ గొప్ప అంటారు, ఇక్కడ గొప్ప అంటారు. అన్న 200 టికెటే గొప్ప అన్న. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే 200 టికెట్స్ మంచిది. 1000 రూపీస్ టికెట్ అంటే ఏమైతుంది తెలుసా? ఎవరు సినిమా చూడాడు, ఓటీటీ కోసం వెయిట్ చేస్తాడు. మళ్ళీ ఏమైతుంది, కొంతమంది ఆ సినిమాని ప్రైవసీ చేసి ఇంట్లో చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళకే లాస్. సో సినిమా అనేది టికెట్ అనేది 1500 కాకపోయినా కానీ ఒక అట్లీస్ట్ 200 టికెట్ 300 పెట్టుకోవాలి, కానీ లాస్ట్ 350 పెట్టుకోవాలి. అదే ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చారు. మీరు ఏమంటున్నారు 2000 అంటే ఎవరు చూడాలన్నారు. సో ఇట్లానే అందరు ఇట్లానే అనుకుంటే 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని క్వశ్చన్ మార్క్. అది ఏం చెప్తారు? అవునా, నువ్వు సినిమా అనేది 15 డేస్, ఇప్పుడు సినిమా నడుస్తుంది కదా, పెట్టుకుంటావు 1 మంత్ పెట్టుకుంటావు, 50 డేస్ పెట్టుకుంటావు, ఎందుకు రావు? వస్తాయి కదా. ఇప్పుడు బాహుబలి ఎన్ని డేస్ నడిచింది? 100 డేస్ నడిచిందా లేదా? అందుకే కదా ఇన్కమ్ వచ్చింది. నువ్వు ఎంత సినిమాని ఇప్పుడు ఏ సినిమా అనేది పెట్టిర్రు, అది ఎంత ఆడితే అంత థియేటర్ లో పెడతారు. సో అట్లా పెట్టుకో, ఇన్కమ్ వస్తుంది. కానీ 2 వేలు పెట్టంగానే మనం 1000 కోట్లు మాట్లాడేది కరెక్ట్ కాదా? ఓకే, సో మొత్తానికి ఇప్పుడు పార్ట్ 2 చూసిన తర్వాత పార్ట్ 3 ఉందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. అవును. అయితే ఈ స్టోరీకి తగ్గట్టు పార్ట్ 3 అవసరం అని కూడా కొంతమంది అంటారు. అంటే ఈ సినిమా అనేది కమర్షియల్ సినిమా అన్న, వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇప్పుడు మొన్ననే లాస్ట్ లో ఏమని చూపించారు అంటే విజయ్ దేవరకొండ ఉన్నాడు సినిమాలో అని చూపించారు. అది కావాలని ట్విస్ట్ ఇచ్చిర్రు, ఎందుకంటే నార్త్ లో గానీ మనోళ్ళు గానీ నెక్స్ట్ పార్ట్ 3 కూడా చూడాలా అని పెట్టిర్రు. ఇప్పుడు 1000 కోట్లు కమాయించింది. పార్ట్ 3 పెడితే మళ్ళా పబ్లిక్ వస్తారు. అండ్ ఈ సినిమా అనేది కమర్షియల్ సినిమా, వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకోవాలని ఉంది. సో అందుకని వాళ్ళు అట్లా చెప్పారు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే 1000 crores వరకు వచ్చాయి కదా. అవును, సో వచ్చింది. మరి ఓవరాల్ గా లాంగ్ రన్ లో ఎంత కలెక్షన్స్ రావచ్చు? రావచ్చు అన్న, ఇంకొక 2000 వరకు రావచ్చు. సినిమా అనేది ఇప్పుడు లెవెల్ పోయింది కదా, లాస్ట్ 2 వరకు అని రావచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా అది మంచిది అన్న. అంటే బాలీవుడ్ లో 3 ఖాన్స్ కన్నా ఇప్పుడు అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారని వచ్చింది కదా, అది మంచిగా తీసుకోవాలా, పాజిటివ్ గా తీసుకోవాలా. థ్యాంక్ యూ.